బీసీ కమ్యూనిటీ సంబంధించినటువంటి పెద్దలు, నాయకులు, వివిధ పార్టీ మేధావులు, వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, యువత, తర్వాత మీడియా మిత్రులకు అందరికీ పేరున్న నా నమస్కారాలు. ముఖ్యంగా మనము ఈరోజు పత్రికా సమావేశం ప్రధాన ఉద్దేశం ఏమంటే, ఈ రాష్ట్రంలో బీసీ కులాలు, వెనుకబడిన కులాలు యొక్క సమస్యలు ఏమి, వారు ఆ సమస్యల ద్వారా ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, ఈ యొక్క వాళ్ళ యొక్క సమస్యలకు పరిష్కారాలు రాజకీయంగా లభించాల్సినటువంటి అవకాశాలు, ప్రాధాన్యతలు, మరి బీసీ కులాలు ఏ విధంగా వీటి మీద ముందుకెళ్ళాలా, ఏ విధంగా వాటికి పరిష్కారాలు కనుగొనాలా, ఈ రాష్ట్రంలో బీసీ కులాలకు ఎటువంటి ప్రాధాన్యత లభిస్తుంది, ఈ అంశాల మీద ముఖ్యంగా బీసీలు ఐక్యంగా నడవాల్సిన అవసరం మీద మనము వివిధ ముఖ్యంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి బీసీ కులాలకు సంబంధించినటువంటి నాయకులందరూ, యువత, మేధావులు, విద్యావంతులు, వివిధ ప్రొఫెషనల్స్ సంబంధించినటువంటి వాళ్ళు, వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు అందరూ కలిసి మనము ఈ నెల 16వ తేదీ ఈ యొక్క కదిరిలోని ఎన్జిఓ హోమ్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి వీటి మీద మనము ఆ యొక్క సలహాలు, సూచనలు, వివిధ రకాల అభిప్రాయాలు, ఏ విధంగా ముందుకెళ్ళాలా, మనము రాజకీయంగా మనకు లభిస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటి, ఈ సమస్యల మీద మాట్లాడడానికి మనమంతా రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. దీని మీదనే ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ నెల 16వ తేదీ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీసీ కులాలు అందరూ, నాయకులందరూ, ఎవరెవరైతే బయట వివిధ పార్టీలలో పనిచేస్తున్న నాయకులు, ఇందాక చెప్పినటువంటి ప్రతినిధులు, మేధావులు అందరూ ఈ సమావేశానికి వచ్చి వారి యొక్క సూచనలు, సలహాలు, ఆ యొక్క అభిప్రాయాలు అందజేసి మనం ఏ విధంగా ముందుకెళ్ళాలా, మన యొక్క సమస్యలను ఏ విధంగా నెరవేర్చుకోవాలా అనే దాని మీద ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున విన్నవించుకుంటున్నాము. కావున ప్రతి ఒక్కరూ ఆ రోజు నిర్వహించేటువంటి సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరై తమ అమూల్యమైనటువంటి సలహాలు అందించాలని తెలుపుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి చేసినటువంటి బీసీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బ్యాక్వర్డ్ క్లాస్టర్స్ అని చెప్పుకుంటున్నటువంటి, మరి అదే పిలుపుతో తరతరాలుగా వందల వేల సంవత్సరాల నుండి అణగారిపోయి అన్యాయమయ్యి సేవా కులముగా, వృత్తి కులంగా, జాతి కులాలుగా బ్రతుకుతున్నటువంటి బీసీలు మన ఆత్మగౌరవం కోసం, మరి ఆత్మ నినాదం కోసం, విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో మన జనా నిష్పత్తి కోసం, వాటా కోసం మరి తరతరాలుగా పోరాడుతూనే ఉన్నాం బానిసలుగా. మరి మహాత్ముడు పూలే గారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో హక్కు ఏదైతే ఉందో హక్కు కోసం కూడా మనం పోరాడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ దేశంలో మనకి దరిద్రం ఏమంటే, చెట్లకి, పుట్లకి, పుల్లలకి, జంతువులకి లెక్క ఉంది. బీసీలుగా బతుకుతున్నటువంటి, బహుజనులుగా ఉన్నటువంటి మనకు లెక్కలో జనా నిష్పత్తి, మన వాటా ఎంతో తెలియనటువంటి పరిస్థితి. 1931లో బ్రిటిష్ కాలంలో లెక్క ఉంది. ఆ లెక్కతోనే ఇప్పుడు కూడా మనకి రిజర్వేషన్లు అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు దాపరించాయి. మరి దీనికి ఇప్పటికైనా మన జనగణనలో కులగణన చేయాలని మనం ఒక సంకల్పంతో నినాదం స్టాండ్ తీసుకోవడం జరిగింది భారతదేశంలో. కానీ మన యొక్క ఏదైతే మన ఆశ ఉందో ఆ ఆశగానే ఉంది. మరి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అడుగు ముందుకేసి జనగణనలో కులగణన తెలుస్తానని చెప్పారు, మాట ఇచ్చారు. ఆ మాటకే అలాగే ఉంది ఆ మాట అయితే. మరి ఈరోజు మా పెద్దలంతా కూడా కదిర్లో ఈ నెల 16వ తేదీన బీసీల ఆత్మగౌరవ సంబంధించినటువంటి విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాలలో మా జనా నిష్పత్తి, మా వాటా ఏంటి అనేటువంటి అంశం మీద రౌండ్ టేబుల్ సమావేశం పెట్టాలనేటువంటి ఆలోచన అనేటువంటిది ఒక అడుగు ముందుకేసిన దానికి అంతా కూడా పేరు పేరు ధన్యవాదాలు, ఉద్యమ అభినందనలు తెలుపుకుంటున్నాం. కావాల్సినటువంటి ఇప్పుడు స్థానిక సంస్థలని ఒక 2 నెలల తర్వాత స్థానిక సంస్థలని మన రాష్ట్ర ప్రభుత్వం అడుగు ముందుకేస్తున్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అడుగు ముందుకేసి చేయాలని సంకల్పంతో ఉంది. కానీ మా జనగణనలో కులగణన తేల్చిన తర్వాతే స్థానిక సంస్థలకు వెళ్తే మా వాళ్ళు ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచులుగా మరి అనేక పదవులకి మా వాళ్ళు దాదాపు 18,000 పైచలకు వచ్చేటువంటి పరిస్థితులు మన జనా నిష్పత్తి ప్రకారం అయితే.
లేదంటే ఉన్నటువంటి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్తో మమ అనిపిస్తే యథారాగా తథా ప్రజ అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మా బీసీలకు మోసం చేశారో ఆ విధంగా కూడా కూటమి ప్రభుత్వం చేస్తారనేటువంటి ఆలోచన బీసీల్లో ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే పెద్దలు ఆకాంక్షించి ఈ నెల 16వ తేదీన పెట్టేటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి కులాలకు అతీతంగా అందరూ కూడా ఇది మన బాధ్యతగా మన ఇంట్లో జరిగేటువంటి పండుగ మనం చర్చించుకోవడం అనేటువంటిది పండుగ వాతావరణం అనేటువంటి ఆలోచన విధానం అందరికి రావాలని ఈ నెల 16వ తేదీన ఎన్జిఓ హోమ్లో జరిగేటువంటి ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం ప్రతి ఒక్క బీసీ బాంధవ్యుడు కులాలందరూ కూడా ఏకం కావాల్సినటువంటి బాధ్యత ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు. జై భీమ్.